మురళీకృష్ణ గారు సార్, ఇప్పుడు మోహన్ బాబు గారు దాడిని ఏ విధంగా చూస్తారు? ఎందుకంటే ఈరోజు టీవీ9 మీద జరిగిన జారి మీద అందరూ కూడా వచ్చారు, మీడియా ఫుల్ సపోర్ట్ ఉంది, కానీ ఇండస్ట్రీ నుంచి మాత్రం ఒకరు కూడా సపోర్ట్ రాలేదు మీకు ఎవరు కూడా. సో ఏంటి అంటే మీడియాని ఏ విధంగా చూస్తున్నారు? వాళ్ళ కుటుంబ తగాదాన్ని రోడ్డుకి ఈడ్చుకుంది మోహన్ బాబు కుటుంబం. వాళ్ళు కొట్టుకుని వాళ్ళ ఇంటర్నల్ సమస్యని, వాళ్ళ ఫ్యామిలీ సమస్యని వాళ్ళు పరిష్కరించుకోవడం చేతకానటువంటి మీడియా, చేతకానటువంటి మోహన్ బాబు మీడియా మీద దాడి చేయడం అనేది ఖచ్చితంగా ఖండించాల్సిన విషయం. మోహన్ బాబు చేసింది ఏదో క్షణికావేశంలో ఏదో తొందరపాటుతోనో లేకపోతే నీజర్క్ రియాక్షన్ లాగా చూడాల్సింది వీల్లేదు. ఇది ఖచ్చితంగా ఒక జర్నలిస్ట్ మీద కక్ష తీర్చుకోవడం కోసం మీడియా మీద ఆయనకు ఉన్నటువంటి ఆ చిన్న చూపుని, ఆ కక్షని తీర్చుకున్నటువంటి వ్యవహారం చాలా క్లియర్గా కనిపిస్తోంది అక్కడ. అందుకోసం మోహన్ బాబు మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాలి. అతను ఒక జర్నలిస్ట్ని హత్య చేయడం కోసం చేతిలో ఉన్నటువంటి ఈ లోగోని, ఇది ఎంత బలంగా ఉంటుందో మనందరికీ తెలుసు. ఐరన్తో తయారు చేసినటువంటి ఈ లోగో ఇప్పుడు మిత్రుడు రంజిత్కి తగిలిన తర్వాత చివరికి అతనికి 2-3 సర్జరీలు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అంత తీవ్రమైనటువంటి బాధని ఇప్పుడు రంజిత్ ఫేస్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. కాబట్టి దీన్ని ఆషామాషిగా తీసుకోవద్దు, చాలా సీరియస్గా పోలీస్ శాఖ రియాక్ట్ అవ్వాలి. మోహన్ బాబు మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాలి, అతన్ని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాలి. దీంతో పాటుగా ఈ మొత్తం వ్యవహారాన్ని సినిమా పరిశ్రమ కూడా సీరియస్గా పరిగణించి సినిమా పరిశ్రమ కూడా ఈ దాడిని ఖండించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంతవరకు మీరు చెప్పినట్టుగా మీడియా మీద జరిగినటువంటి ఈ దాడి మీద ఎవరు కూడా ఇండస్ట్రీ వైపు నుంచి స్పందన లేదు. కాబట్టి ఇండస్ట్రీ కూడా ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుని ఈ విషయంలో జర్నలిస్టులు చేస్తున్నటువంటి ఆందోళనకి ఖచ్చితంగా ఫిల్మ్ ఛాంబర్ కానీ లేకపోతే మాకు సంబంధించిన పెద్దలు కానీ అందరూ కూడా సంఘీభావం తెలియజేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. ఇందాక మన అల్లం నారాయణ గారు కావచ్చు, లేకపోతే దేవులపల్లి అమర్ గారు చెప్పినట్టుగా మీడియాని అంతా కూడా ఒకలాగే చూడాలి, ఎవరికి అన్యాయం జరిగినా మనం ముందుగా నిలబడి దాని గురించి వెలుగెత్తి చాటాలని చెప్పి అన్నారు. సో ఇదే డిజిటల్ మీడియా మీద జరిగితే ఇంత రెస్పాన్స్ ఉంటుందా అని కూడా చాలామంది మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా డిజిటల్ మీడియా కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, మీడియా ఏదైనా కూడా మీడియానే దీన్ని ఒక సీరియస్ ఇష్యూగానే తీసుకోవాలి. ఎందుకంటే నిన్నటి జరిగిన ఘటనలో ఒక రంజిత్కి దెబ్బ తగిలింది, బాగా పెద్ద దెబ్బ తగిలింది కాబట్టి పెద్దగా అయింది. కానీ నిన్న జరిగిన ఘటనలో అక్కడ అందరూ కూడా గాయపడ్డారు. అక్కడ చాలా మంది కింద పడ్డారు, కొంతమంది కెమెరాలు విరిగిపోయాయి, మరి కొంతమందికి దెబ్బలు తగిలాయి, కొంతమంది చిన్న గాయాలయ్యాయి. కాబట్టి ఇదేమి చిన్న విషయం కాదు. వాళ్ళ కుటుంబాన్ని రోడ్డుని గిడుచుకుంది, బజార్ గిడుచుకుంది. వాళ్ళు ఆ విషయాన్ని కవర్ చేయడానికి వెళ్ళినటువంటి జర్నలిస్టుల మీద, అది ఏ జర్నలిస్ట్ అయినా కావచ్చు, వాళ్ళ మీద దాడి చేసింది అక్కడ ఉన్నటువంటి బౌన్సర్లుగా చెప్పబడుతున్నటువంటి గూండాలు. కాబట్టి ఈ చర్యని అందరూ కూడా ఖండించాలి. అది ఎవరికైనా సరే, అది ఒక మీడియా మీద జరిగినటువంటి దాడిగానే దీన్ని పరిగణించాలి. అందరూ కూడా కలిసి ఈ విషయంలో ఫైట్ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు. మోహన్ బాబు గారు రెస్పాండ్ కాకుండా హాస్పిటల్లో రెస్ట్ తీసుకుంటున్నట్టు పరిస్థితి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. సో ఏంటి సార్, దీన్ని ఏ విధంగా చూస్తారు? సరే, ఇప్పుడు ఏదో అంటారు కదా, మొగుడు కొట్టి మొగసాలకు ఎక్కినట్టు ఆయన చేయాల్సిందంతా చేసి ఇప్పుడు పోయి హాస్పిటల్లో ఉన్నాను, లేకపోతే ఇంకేదో ఉంది, ఆయనకి ఏదో సమస్య ఉంది అంటే ఆయన సమస్యలు ఆయనకు ఉండొచ్చు. ఆయన కుటుంబానికి సంబంధించిన వ్యవహారాలు ఆయన తీర్చుకోవాలి. అది పెద్ద మనిషికి ఆయన పరిష్కారం చేసుకోవాలి. ఆయనే చెప్పండి ఆల్రెడీ ఆయన ఇచ్చినటువంటి ఆడియో సందేశంలో చాలామంది పెద్దలకు సంబంధించిన కుటుంబాలకు సంబంధించిన సమస్యలు పరిష్కరించారు అని చెప్పి. కాబట్టి అలాంటి పెద్ద మనిషిగా వ్యవహరించాలి తప్ప ఇంత చిల్లరగా, ఇంత చిన్నగా వ్యవహరించడం అనేది ఏమాత్రం అంగీకారం కాదు, ఏమాత్రం ఆయన స్థాయికి ఏమాత్రం సరిపడనటువంటి విషయం. కాబట్టి మోహన్ బాబు హాస్పిటల్లో ఉంటే కోలుకుని బయటికి రావాలి. ఆ తర్వాత చట్టపరంగా చర్యలు కూడా తీసుకోవాలి. పోలీస్ శాఖ ఆ విషయంలో సీరియస్గానే రియాక్ట్ అవ్వాలి. లీగల్ లా ప్రకారం ఏదైతే చర్యలు ఉండాలో ఆ చర్యలు ఉండాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రభుత్వాన్ని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. పెట్టమని మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఆయన మీద అటెంప్ట్ మర్డర్ పెట్టాలన్నది జర్నలిస్ట్ సంఘాలుగా అందరూ చేస్తున్నటువంటి విజ్ఞప్తి చేస్తారని ఆశిస్తున్నాం. చేయాలని డిమాండ్ చేస్తున్నాం.